జీవితంలో ఓడిపోతున్నాను అని బాధపడుతున్నారా? అయితే జీవితంలో ఓడిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని నేను చెప్తాను. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకంటే మీరు గెలిస్తే గెలుచుకుంటూ పోతారు. మీ డబ్బును చూసో, మీ హోదాను చూసో, మీ పలుకుబడి చూసో, లేకపోతే మీ ఫేమస్ చూసో మీకు ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మీతో బాండింగ్ ని పెంచుకోవచ్చు. అలా నీ ముందు నటించే వాళ్ళను నువ్వు గెలిస్తే గుర్తించలేవు. కానీ ఒక్కసారి ఓడి చూడు. నీతో నిజాయితీగా ఎంతమంది ఉంటారో, ఎన్ని గంటలు ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారో నీకే అర్థమవుతుంది. ఓడితేనే కదా అసలు నువ్వేంటో తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తాయి. గెలుపులో ఏముందండి? నటించే బంధాలు, నటనతో కూడిన మనుషులు, నమ్మక ద్రోహాలు, ఇవే మీకు వెన్నుపోటు పడవటానికి రెడీగా తయారై వస్తారు. కానీ ఓడి చూడు. ఒక్కసారి ఓడితే నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాలు, అలాగే నిన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. రేపు నువ్వు గెలిచిన తర్వాత నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావు. కాబట్టి ఓడిపోయిన తర్వాత గెలిచే గెలుపులో మామూలు రాజసం ఉండదండి. ఇక మిమ్మల్ని తిరిగి కొట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు కూడా ఇక ఎవ్వరూ ఉండరు. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు కూడా. కాబట్టి గెలుపు విజయం కంటే కూడా ఒక్కసారి ఓడిపోయి మళ్ళీ విజయాన్ని సాధించు. ఆ గెలుపు రుచి ఏంటో మీకే తెలుస్తుంది.